నమస్తే. ఈరోజు బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ రాష్ట్ర కార్యాలయంలో డాక్టర్ విశారదన్ మహారాజ్ గారి ఆధ్వర్యంలో నాగర్ కర్నూలు జిల్లా కుమ్మెర గ్రామంలో జరిగిన ఆ అమానవీయ సంఘటనను కళ్ళారా చూసి వాళ్లకు మా నిర్మల్ జిల్లా బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ తరపున మద్దతు పలకడానికి ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళు ఇప్పటిదాకా మాకు మా బృందానికి ఖానాపూర్, బైన్సా, నిర్మల్ జిల్లా కేంద్రం నుంచి వచ్చిన రజక మరియు బీసీ ఎస్సీ ఎస్టీ సంఘాల మా అందరికీ వాళ్ళు జరిగినట్టుగా అసలు ఏం జరిగిందో అన్ని వివరించడం జరిగింది. మేము కూడా కళ్ళారా వాళ్ళ బాధల్ని, వాళ్ళ దెబ్బల్ని, నిజంగా వాళ్ళలో ఉన్న అసలు ఆ వేదన ఏందో తెలుసుకోవడానికి ఇక్కడ వచ్చి మేము వాళ్ళను మా వంతుగా ఓదారుస్తున్నాం. కాబట్టి ఇప్పుడు మేము చెప్పదలుచుకున్నది ఏంటంటే, వాళ్ళు ఏదైతే కేవలం దళిత బీసీ కుటుంబాలు కాబట్టే వాళ్ళకి ఇంకా న్యాయం జరగలేదు అనేది తేటతెల్లంగా తెలుస్తుంది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రెడ్లకే న్యాయం అనేదాన్ని మేము కళ్ళారా దాన్ని స్పష్టంగా అనుకుంటున్నాం. దయచేసి ఇప్పటికన్నా సీఎం గారు వీళ్ళకు న్యాయం చేయాలా, లేదంటే బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ చైర్మన్ డాక్టర్ విశారదన్ మహారాజ్ గారు ఏదైతే పిలిపిస్తారో దానికి అనుగుణంగా మన నిర్మల్ జిల్లా నుంచి అతిపెద్ద పోరాటాన్ని తీసుకొచ్చి ఈ ప్రభుత్వాన్ని పునాదులను కదిలించే పనిలో మేమందరం ఉంటామని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం.